వృషభ రాశి వారు ఈ వారంలో తాము చేపట్టేటటువంటి లేదా ఇప్పటికే చేపట్టి ఉన్నటువంటి పనుల విషయంలో కాస్త ముందు వెనకలుగా పరిస్థితి కనిపిస్తుంది. నెమ్మదిగా పనులు పూర్తి చేసే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే మీ ఆలోచనలు ఎప్పుడైతే వేగవంతం అవుతూ ఉంటాయో చేపట్టిన పనులన్నీ కూడా కార్యరూపం దాల్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వృషభ రాశి వాళ్లకు ఈ వారం ప్రముఖులతోటి పరిచయాలు ఏర్పడుతుంటాయి. చిన్ననాటి స్నేహితుల నుండి పలు రకాల విలువైన సంతోషకరమైనటువంటి వార్తలు కూడా తెలుస్తూ ఉంటాయి. ఆర్థిక విషయాల్లో వృషభ రాశి వాళ్లకు ఈ వారం కాస్త అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మీరు ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యలు ఒడిదుడుకుల నుండి బయటపడగలుగుతారు. కొన్ని ముఖ్యమైనటువంటి సమావేశాలను మీరు నిర్వహించటం, కీలకమైనటువంటి నిర్ణయాలను తీర్మానం చేసేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. పలు రకాల తీర్థయాత్రలు, విహారయాత్రలు చేసేటటువంటి అవకాశాలు వృషభ రాశి వాళ్లకు ఈ వారంలో ఉండబోతున్నాయి. విలువైనటువంటి భూములు, వాహనాలు కొనుగోలు చేసేందుకు తగినటువంటి సమయం కోసం వేచి చూడటం, ప్రయత్నాలు కూడా చేయటం జరుగుతూ ఉంటుంది. వ్యాపారంలో కాస్త ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి ఉంటుంది. సమస్యలు లేదా చిక్కులు చికాకులు నెమ్మదిగా తొలగిపోతూ ఉంటాయి. ఉద్యోగ విషయాల్లో ఒడిదుడుకులను ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పారిశ్రామిక రంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు శ్రమ అనంతరం శుభ ఫలితాలు పొందగలుగుతారు. ఈ వారం ఖర్చులు పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది. వృషభ రాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై భయాలు, సమస్యలు దూరం చేసుకునేటటువంటి క్రమంలో ఆంజనేయ స్వామి వారిని పూజించటం, దర్శనం చేసుకోవటం మంచిది. వీలైతే తమలపాకులను సేకరించి ఆంజనేయ స్వామి వారికి అర్చన నిర్వహించటం, స్వామివారిని పూజించినటువంటి సింధూరమును రక్షగా ప్రతిరోజు మీరు ధారణ చేసుకోవటం అనేది చాలా మంచిది.